సార్ నమస్తే సార్, నా పేరు నమస్తే సార్, మైసెల్ఫ్ డాక్టర్ హేమంత్, డీసీ ఎన్టీఆర్ వైద్య. నమస్తే సార్. నమస్తే సార్, శ్రీనివాస్ ప్రసాద్ సార్, డిస్ట్రిక్ట్ సార్ పీడీడీఆర్ఏ సార్. సార్ నమస్తే సార్, మల్లికార్జునరావు డిప్యూటీ సూపరింటెండెంట్ ఇరిగేషన్ సార్. నేను వైకోపిషన్ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ అసిస్టెంట్. నమస్తే సార్, నా పేరు సిఎస్వి కార్యదర్శి. నమస్తే సార్, నా పేరు అసోసియేట్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సార్. నమస్తే సార్. My name is Mallikarjun Prasad, Assistant Deputy. District team. Definitely, collector is the leader of the district team. So, collector has to take care of everything, good, bad, ugly. Everything has to be taken responsibility by the collector. But government thought it is better some senior guidance. And special officer మన సురేష్ కుమార్ తర్వాత జోనల్ ఆఫీసర్ గా నేను. సో మా రోల్ ఏంటంటే టు అట్లీస్ట్ కోఆర్డినేట్ బిట్వీన్ యువర్ డిస్ట్రిక్ట్ అండ్ ది గవర్నమెంట్. అంటే ఏదైతే మనం ఇక్కడ డిస్కస్ చేసి అంటే మన జిల్లా ప్రతి జిల్లాకు కూడా డెవలప్మెంట్ ప్లాన్ ఉంటుంది. సో దాని ప్రకారం మనం ఏ రకంగా డెవలప్ చేద్దాము అనుకుంటున్నాము, ఏ ఏరియాస్ లో మన స్ట్రెంగ్త్ ఉంది, ఏ ఏరియాస్ లో మనం ఫర్దర్ గా ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది అనేది అసెస్ చేసుకుని దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకుని అక్కడ ఏదైతే షార్ట్ కమింగ్స్ ఉన్నాయో, ఛాలెంజెస్ ఉన్నాయో ఇక్కడ మనం సార్ట్ అవుట్ చేయగలిగినవన్నీ ఇక్కడే సార్ట్ అవుట్ చేసుకోవాలి. బికాస్ నోబడీ ఈస్ గోయింగ్ టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్, district problem, so we have to solve. But at the same time, certain issues are there where some interdepartmental coordination ఉండొచ్చు, లేకపోతే కనుక ఓవరాల్ గా కొంత సీనియర్ ఆఫీసర్స్ తో పర్సుయేషన్ ఉండొచ్చు, కొన్ని డిపార్ట్మెంట్స్ తో పర్సుయేషన్ ఉండొచ్చు. ఆ రెస్పెక్ట్ లో డెఫినెట్లీ వీ విల్ బి హెల్పింగ్ ద డిస్ట్రిక్ట్ ఫర్ పర్సుయింగ్ ఇష్యూస్ వాట్ ఎవర్ ఇస్ హైలైటెడ్ బై యూ. సో ప్రతి జిల్లా కూడా కాంపిటేటివ్ స్పిరిట్ తో ముందుకు వెళ్ళాలి. సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మీకు తెలుసు. సో ప్రతి దాంట్లో కాంపిటీషన్ పెడతాం అండ్ ప్రతి ఆస్పెక్ట్ లో కూడా కొన్ని టార్గెట్స్ పెట్టడం, ఆ టార్గెట్స్ లో మనం ఎక్కడున్నాము అనేది బేరీస్ వేయడం అండ్ ఎంటైర్ స్టేట్ లో ఏ పర్టికులర్ యాక్టివిటీలో మనం ఏ స్థాయిలో ఉన్నాము అనేది ర్యాంకింగ్ ఇవ్వడం. సో ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది. సాసాలో కానివ్వండి, అంటే స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర క్యాంపెయిన్ లో కానివ్వండి, మిగతా ఐటమ్స్ లో కానివ్వండి, ఇంక్లూడింగ్ హాస్పిటల్ మెయింటెనెన్స్ లో కానీ, అలాగే పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ప్రజల పర్సెప్షన్, సర్వీసెస్ లో పర్సెప్షన్ ఏంటనే దాని మీద ర్యాంకింగ్ కానివ్వండి, ఇలా ప్రతి అంశంలో కూడా కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. సో దాని ప్రకారమే మనకు ర్యాంకింగ్స్ ఇస్తాము. సో ఏ జిల్లా కూడా, ఏ టీం కూడా ర్యాంకింగ్ లో మరీ కింద స్థాయిలో ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు. ఉంటుందా? సో డెఫినెట్లీ మనం టాప్ 5 లోనే లేకపోతే టాప్ 3 లోనే ఉండాలని ప్రతి ఒక్కరు ట్రై చేస్తారు. సో అన్నిట్లో మనం ఉండలేకపోవచ్చు బికాస్ ఆఫ్ సర్టన్ ఇష్యూస్, ఒక పర్టికులర్ ఏరియా వైజ్ ఉన్న స్ట్రెంగ్స్ కానీ వీక్నెస్ కానీ, అంటే బేసిక్ గా న్యాచురల్ స్ట్రెంగ్స్ అండ్ న్యాచురల్ వీక్నెస్. సో బట్ అట్ ద సేమ్ టైం మనం వీలైనంత వరకు, మన చేతిలో ఉన్నంత వరకు మనం ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సో అందులో డెఫినెట్లీ ఈ టీమ్ చాలా బాగా పనిచేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్లీ ఒక సిస్టమేటిక్ గా ఏదైతే ప్లాన్ చేశారో కలెక్టర్ గారు లాస్ట్ నైట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో మనం ఏదైతే గవర్నమెంట్ కి అష్యూరెన్స్ ఇచ్చారు, అంటే నెక్స్ట్ 1 year లో మనం ఇది ప్లాన్ చేస్తున్నాము ఈ పర్టికులర్ సెక్టార్స్ లో అనేది ఇచ్చారు. సో ఆ సెక్టార్స్ లో ఏదైతే మనం ప్రామిస్ చేశామో అది
కంపల్సరీగా అచీవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి, మన బెస్ట్ ఎఫర్ట్స్ చేయాలి. అది అట్లీస్ట్ మనమే ఇచ్చిన టార్గెట్స్ మనం ఫుల్ఫిల్ చేయలేకపోతే కనుక డెఫినెట్లీ మన షార్ట్ కమింగ్ అనిపిస్తుంది. రకరకాల రీజన్స్ ఉండొచ్చు. మనకి ఏదైనా ఎందుకు చేయలేకపోయాము అంటే కనుక మనం పుస్తకాలు రాయగలం. సో జనరల్ గా మన యాటిట్యూడ్ అది. సో ఏది ఎందుకు చేయలేదు అంటే కనుక దానికి ఇమీడియట్ గా 1 to 100 రీజన్స్ మనం చాలా ఫాస్ట్ గా చెప్పగలం. బట్ ఇది ఎలా చేయాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది అచీవ్ చేయాలి, ఏం చేద్దాము అంటే కనుక 5కి వచ్చేటప్పటికే చాలా కష్టపడిపోతూ ఉంటాం. సో అందుకని ఏంటంటే ఎవరికి ఎందుకు చేయలేకపోయాము అనేది వినడం ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. సో ఓన్లీ మీ కలెక్టర్ గారంటే తప్పదు వింటారు, ఎందుకంటే నిజంగా అందులో ఏమన్నా రీజన్ ఉందేమో, అది ఏమన్నా కరెక్ట్ చేసుకుని ఇంకా మనం సిస్టమేటిక్ గా బిల్డప్ చేసుకోవడం బాగుంటుందేమో అని ఆవిడ ఒకటే వింటారు. కలెక్టర్ గారి పైన ఎవరికి కూడా ఎందుకు చేయలేకపోయాము అనేది వినడం ఇష్టం ఉండదు. సో ఎలా చేశాము అని చెప్తే వినడానికి అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అంటే ఆ ఛాలెంజెస్ అధిగమిస్తూ రిజల్ట్ చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పెన్షనర్ సార్ 2,82,303 సార్. ఇప్పుడు మనకి ఎవ్రీ మంత్ కూడా ఐడియాస్ చేసి దాంట్లో ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు సార్. మనకు జనవరి మంత్, ఫిబ్రవరి మంత్ లో కొద్దిగా మనం బాటమ్ లో ఉన్నాం సార్. అప్పుడు 25th ర్యాంక్ లో ఉన్నాం సార్. దాంట్లో కూడా ఫంక్షనరీస్ అక్కడ ఈ ఫీల్డ్ కి వెళ్ళి 300 meters అవే ఫ్రమ్ ద హౌస్హోల్డ్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది సార్. అదే విధంగా కొద్దిగా ఎక్స్ట్రా డబ్బులు అడుగుతున్నారన్న ఫీడ్బ్యాక్ వచ్చింది సార్. సో అలాంటి ఉన్నవారు మోర్ దెన్ 3 times కంప్లైంట్స్ వచ్చిన వారు ఒక 191 members ఉన్నారు సార్. వారికి పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చాం సార్. నెక్స్ట్ పేజ్. సో ఇది కంటిన్యూస్ గా ఎటువంటి కంప్లైంట్స్ రాకుండా వారి ఇంటి దగ్గరకే వెళ్ళి ఇవ్వడం, వారి దగ్గర బెనిఫిషరీస్ తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆఫ్టర్ గివింగ్ పెన్షన్ వారితో ఇంటరాక్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఏ స్కీమ్స్ ఇస్తున్నారు దాని గురించి వారితో ఒక మంచిగా బిహేవ్ చేయాలి, దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం సార్. అందరూ సెక్రటేరియట్ స్టాఫ్స్, ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ ఎవరైతే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కు వెళ్తున్నారో, బికాస్ ఆ కంప్లైంట్స్ కూడా వచ్చాయి సార్, సరిగా వ్యవహరించలేదు ప్రజలతో అనేది. సో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లో మన టార్గెట్ వారి ఇంటి దగ్గరికే వెళ్ళి ఇవ్వాలి, తర్వాత వారి బిహేవియర్ ప్రజలతో బాగుండాలి, దాని మీద కంటిన్యూస్ గా ఫోకస్ చేస్తున్నాం సార్. సో ఈసారి కొద్దిగా ర్యాంక్ ఇంప్రూవ్ చేయగలిగాం సార్. 18th ర్యాంక్ అలా వచ్చాం సార్. 91 సార్. సో ఈ డేటా కూడా ఫస్ట్ వారు మనకు డేటా కూడా ఇచ్చారు సార్. తర్వాత దే స్టాప్ గివింగ్ ద డేటా సార్. ఇది సెల్ఫ్ నుంచి మనము ఈ మెంబర్స్ ని తీసుకున్నాం సార్. అంటే ఎవరికి ఫోన్ నెంబర్ డిసేబుల్ పెన్షన్ వెరిఫికేషన్ సార్ 33,321 మనకు వెరిఫికేషన్ చేయాలి సార్. సో ఇప్పుడు దాకా మనం కంప్లీట్ చేసి ఉన్నది 18,207 సార్. మిగతా ఇది కూడా సో ఎవ్రీ వీక్ 3 days చేస్తున్నాం సార్. సో యాజ్ ఆఫ్ నౌ 14 డాక్టర్స్ GDVA ప్రయారిటీ సీఎం గారు టార్గెట్స్ ఆల్మోస్ట్ 15% గ్రోత్ రేట్ ఓవరాల్ స్టేట్ ఉండాలని. సో ఆల్రెడీ కలెక్టర్ గారు లాస్ట్ 3rd కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ప్రజెంట్ చేశారు. దాంట్లో కొన్ని మనం ఇంప్లిమెంటేషన్ టార్గెట్ అవుట్కమ్స్ మనం ఇంప్లిమెంటేషన్ ప్లాన్ ఇచ్చాము. సో అది ప్రతి జిల్లాలో కూడా కొంచెం ఓవర్ స్టేట్ చేసే ఇచ్చారు, ఎందుకంటే 15% గ్రోత్ రేట్ అనేది ఇస్ నాట్ దట్ ఈజీ. బట్ అట్ ద సేమ్ టైమ్ లెట్ us try our best whatever we can reach. So adi I will just go through what exactly is there, then we'll discuss with the collector if at all something need to be focused. So let us do our best. And ఇంకొకటి ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్స్ మీరు ఏదైతే మనం రైజ్ చేశారో అది కన్సర్న్ సెక్రటరీస్ కి అంటే సీఎం గారి మీటింగ్ లో ఏదైతే మనం సీఎం గారు చెప్పారో దాని ప్రకారం మళ్ళీ లెటర్స్ రాశారా? అదే అంతకుముందు రాశారు, అంటే మీటింగ్ అయిన తర్వాత ఇలా బికాస్ ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తూ ఒకసారి జస్ట్ ఇలా సీఎం గారు ఇన్ ప్రిన్సిపల్ అగ్రీడ్ ఫర్ రిజాల్వింగ్ దిస్ ఇష్యూ, వీ రిక్వెస్ట్ యూ టు టేక్ యాక్షన్ టు రిజాల్వ్ దిస్ ఇష్యూ అనేది ఒక
మళ్ళీ ఒక కమ్యూనికేషన్ పంపించండి. ఎందుకంటే గవర్నమెంట్ లో మీకు తెలిసిందే కదా. సజెషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ సార్, మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అండ్ దెన్ సజెషన్స్ అన్నింటినీ కూడా ఫాలో చేస్తాం సార్. రాబోయే రోజుల్లో ఏదైతే కమిట్ చేసి ఉన్నాం సార్, సో వాటి అన్నింటినీ కూడా మీరు ట్రై టు అచీవ్ సార్. అండ్ కొన్ని డిపార్ట్మెంట్లో వెనక ఉన్నాం సార్, మీరు ఫోకస్ ఆన్ దట్ సార్, ఎస్పెషల్లీ ఇప్పుడు డోమా దీంట్లో సార్, మీరు ఫోకస్ ఆన్ దట్.